మీరు పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకున్నారు? బీజేపీ. దేనికి? బీజేపీ ఏం చేసింది ఇప్పటివరకు అన్ని మంచిగా చేసింది కదా. చెడు చేసింది ఒక్కటని ఎవరైనా చెప్తున్నారా? అన్ని బాగానే చేసింది కదా. ఏం చేసింది, కాకపోతే బయటకు రావట్లేదు. ఈ కేసీఆర్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది అన్ని హామీలు ఇచ్చింది. బీడీలు చేసిన వాళ్ళకి 4,000 పింఛన్ ఇచ్చింది అంటుంది. ఇస్తా అని నేను చెప్పింది, కానీ ఇంతవరకు అయితే దాని గురించి ఏమీ రాలేదు. అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. వచ్చిన వాళ్ళకి కూడా టైం టు టైం వస్తలేదు. బీజేపీ మంచిగా చేసిన మట్టుకు మంచిగా చేసింది. పేదవాళ్ళ కరోనా టైంలో వ్యాక్సిన్ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ 500లకు సిలిండర్ అంటున్నారు. ఇంతవరకు అసలు ఏది దాని గురించి ఏమొచ్చింది? ఏమీ రాలేదు కదా. ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. 1000 రూపాయలకు కొనుక్కోలేక 500లకు వస్తే తీసుకుందాము, కట్టెల పొయ్యి మీద కూడా వండుకునే వాళ్ళు ఉన్నారు కదా. చేసిన హామీ ఒక్కటన్నా చేసిందా? బస్ టికెట్లు ఫ్రీగా పెట్టింది, అదైతే మస్తు లాస్ అయింది. నా మట్టుకైతే నేను అనుకున్న దాని మీద అది లాస్ అయింది. దాంట్లో ఎంత లాస్ అయిందో ఆడపడుచులకి ఏంది టైం పనికి బట్టి షాపింగ్ కూడా బస్కే పోతున్నారు. చిన్న చిన్న వాటిలో కూడా బస్కే పోతున్నారు కదా. ఏం ప్రయోజనం? అది ఎంత లాస్ అయింది ప్రభుత్వం అట్లా. రేవంత్ రెడ్డి సీఎం వచ్చిండు, వచ్చిందంటే ఇంతవరకు అయితే చేసిండు ఒక్కటే చేసిండు. ఆ ఒక్కటి మాత్రం మంచి ఉంది అనేది నేను అనుకోవట్లేదు. అనుకునే వాళ్ళకి బాగానే ఉంది, ఏం అంటే గిరిలకి పెన్షన్ ఇవ్వలేదు, సిలిండర్ ఇవ్వలేదు. ఏ హామీ పెట్టింది? ఒకటే గృహలక్ష్మి అన్నాడు, గృహలక్ష్మి ఇవ్వలేదు. ఏది పెట్టింది ఇంతవరకు? ఒకటే బస్సు పెట్టింది అంటే ఆ బస్సులో అందరు తిరిగేటోళ్ళకి బాగానే తిరుగుతున్నారు. ఇంతవరకు అయితే ఒక్కటి తప్ప మిగతా ఏవి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు. అన్నీ చేస్తుంది కానీ ముందుకు రావట్లేదు. మోడీ ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు నాకైతే మోడీ ప్రభుత్వం బాగానే ఉంది. కావాలి చేస్తున్నారు, ముందుకు రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అంటున్నారు. చాటింపు ఉంటుంది కదా, అంతేగా.